తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. ఒక ఊళ్ళో ఒక పిల్లి ఉండేది. ఆ పిల్లికి చిలకతో స్నేహమైంది. ఒకనాడు పిల్లి తన స్నేహితుడైన చిలకను విందుకు పిలిచింది. కానీ ఒట్టి పిసినగొట్టు కావడం చేత చిలకకు మంచి విందు చెయ్యక కొద్దిగా పాలు, కాసిన్ని బఠానీ గింజలు మాత్రమే పెట్టింది. చిలక చాలా మర్యాద గలది. అందుచేత పైకేమీ అనలేదు. మర్నాడు విందు చేయడం చిలక వంతు. చిలక ఈ విందుకు అట్టహాసంగా ప్రయత్నాలు చేసింది. 500 లడ్లు, 5 తట్టల అన్నము, 5 కాగుల పాయసము చేసి పిల్లిని విందుకు పిలిచింది. భోజన పదార్థాలు చూడగానే పిల్లికి ఎక్కడలేని సంతోషం వచ్చింది. చిలక 2 లడ్డుండలు మాత్రం తన కోసం ఉంచుకుని మిగిలిన వంటకాలన్నీ పిల్లి ముందు పెట్టేసింది. పిల్లి 2 చేతుల మెక్కసాగింది. ఒక్కొక్క లడ్డుండే లటుక్కున నోట్లో వేసుకుని గుటుక్కుని మింగసాగింది. అన్ని లడ్డుండలు అయిపోయాయి. అన్నమంతా అయిపోయింది. కూరలు అయిపోయాయి. పాయసం అయిపోయింది. నాకు ఆకలిగా ఉంది, ఇంకేమన్నా ఉందా అన్నది పిల్లి. తన కోసం దాచి ఉంచుకున్న 2 లడ్డుండలు తెచ్చి పిల్లి పళ్ళెంలో పెట్టి, ఇంతే, ఇంకేమీ లేవు అన్నది చిలక. పిల్లి 2 లడ్డుండలు 2 చేతుల లటుక్కున నోట్లో వేసుకుని గుటుక్కున మింగేసి, ఇంకేముంది అన్నది. చిలకకు కోపం వచ్చింది. ఉన్నదంతా నీకే మెంగ పెట్టాను, ఇంకేముంది, కావలిస్తే నన్ను మింగు అన్నది. అన్నదే చాలు కదా అని పిల్లి చిలకను పట్టుకుని లటుక్కున నోట్లో వేసుకుని గుట్టుక్కుని మింగింది. అక్కడి నుంచి బయలుదేరి పిల్లి వీధిలోకి వచ్చింది. వీధిలో ఉన్న ఒక ముసలమ్మ పిల్లి చేసిన పాపిష్టి పని కళ్ళారా చూచింది. ఆ ముసలమ్మ పిల్లిని నిలవేసి, నీకేం పోయే కాలమే పిల్లి, నీ స్నేహితుడైన చిలకనే మింగుతావా అన్నది. నువ్వు నాకు చెప్పేదానివా ముసలమ్మ, చూడు నిన్నేం చేస్తాను అంటూ పిల్లి ముసలమ్మను పట్టుకుని లటుక్కున నోట్లో వేసుకుని గుటుక్కుని మింగింది. సరదాగా వీధి వెంబడి కొంత దూరం పోగా పోగా పిల్లికి గాడిదను తోలుకుంటూ ఒక చాకలి ఎదురు వచ్చాడు. ఏయ్ పిల్లి, నీకు కళ్ళు లేవా? గాడిద కాళ్ళ కింద పడి చస్తావా ఏం? తొలుగు తొలుగు అన్నాడు చాకలి. ఓరబ్బా, నీకెంత పొగర్రా, నేనంటే ఎవరనుకున్నావు? 500 లడ్డుండలు పలహారం చేశాను, 5 తట్ల అన్నం భోంచేశాను, 5 కాగుల పాయసము తాగాను, నా స్నేహితుడి చిలకను భక్షించాను, అడ్డు చెప్పిన ముసలమ్మను మింగాను, ఇక నువ్వు నీ గాడిద ఒక లెక్క అని పిల్లి చాకలిని గాడిదను కూడా లటుక్కున నోట్లో వేసుకుని గుటుక్కుని మింగి ముందుకు సాగింది. పోగా పోగా పిల్లికి ఒక ఊరేగింపు ఎదురైంది. కొత్తగా పెళ్లైన రాజుగారు రాణిగారు ఊరేగుతున్నారు. బోలెడన్ని మేళాలు వాయిస్తున్నారు. బోలెడంత పరివారం నడుస్తున్నది. వెనుక 100 ఏనుగులు నడుస్తున్నాయి. పిల్లి ఈ ఊరేగింపుకు ఎదురుగా వెళ్ళింది. ఏయ్ పిల్లి, కళ్ళు లేవా? ఏనుగుల కాళ్ళ కింద పడి చస్తావా? తొలుగు తొలుగు అన్నాడు రాజుగారు. తొలగాల, నేనంటే ఎవరనుకున్నావు? 500 లడ్డుండ్ల పలహారం చేశాను, 5 తట్ల అన్నం భోంచేశాను, 5 కాగుల పాయసము తాగాను, ఆఖరికి నా స్నేహితుడి చిలకను భక్షించాను, అడ్డు చెప్పిన ముసలమ్మను మింగాను, దోవలో తొలగమన్న చాకలిని వాడి గాడిదను గుట్టుక్కు మనిపించాను, ఇక నీవు నీ పరివారం ఒక లెక్క అంటూ పిల్లి రాజును రాణిని పరివారాన్ని మేళగాళ్లను ఏనుగులను లటుక్కున నోట్లో వేసుకుని గుటుక్కుని మింగేసింది. ఇప్పటికీ పిల్లి ఆకలి పూర్తిగా తీరింది. కానీ పిల్లికి ఒక అసంతృప్తి ఉండిపోయింది. ఇన్ని తిన్నా ఒక్క ఎలుకను తినని లోటు దానికి ఉండనే ఉంది. పిల్లి ఈ మాట అనుకుంటుండగానే ఒక ఎలుక దాని దారికి ఎదురుగా నిలబడి, ఏయ్ పిల్లి, తొలుగు తొలుగు అన్నది. పిల్లికి పరమానందం అయింది. వెతకపోయిన తీగ కాళ్లకు చుట్టుకున్నట్టు పిల్లికి ఎలుక ఎదురేగింది. ఉత్సాహంతో పిల్లి ఎలుకను అవలీలగా ఎత్తి లటుక్కున నోట్లో వేసుకుని గుట్టుక్కుని మింగింది. ఇక పిల్లి పొట్టలో అంతా చీకటిగా ఉంది. కాని ఎలుక గనుక చీకట్లో కూడా లడ్డుండలను, చిలకను, ముసలమ్మను, చాకలివాణ్ణి, గాడిదను, రాజుగారిని, రాణిగారిని, పరివారాన్ని, మేళాలను, ఏనుగులను పోల్చుకోగలిగింది. ఇవన్నీ చేరినందువల్ల పిల్లి పొట్ట తగనీరుగ్గా ఉంది. అందుచేత ఎలుకకు అక్కడ ఉండబుద్ధి పుట్టలేదు. తన వాడి పళ్లతో ఎలుక పిల్లి పొట్ట కొరికి పెద్ద రంధ్రం పెట్టి బయటకొచ్చింది. దాని వెంటనే తనకు కావలసిన 2 లడ్డుండ్లు పట్టుకుని చిలుక బయటకొచ్చేసింది. చిలక వెనకాలే ముసలమ్మ, చాకలివాడు, గాడిద, రాజు, రాణి పరివారము, మేళాలు, ఏనుగులు అన్ని బయటకొచ్చేశాయి. పాపం పిల్లి ఏం చేస్తుంది? పొట్ట కుట్టించుకోవడానికి దర్జీ దగ్గరికి పోయింది. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.